గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్. సో దాని గురించి మాట్లాడుకుంటే మనం క్లియర్ కట్గా మాట్లాడుకోవాలా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఏదైతే ఆ బోయింగ్ ప్లేన్ ఏదైతే ఉందో అది లండన్కి అయితే వెళ్తుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో ఎవరైతే పైలట్ ఎవరైతే ఉన్నారో పైలట్ క్లియర్ కట్గా ఒక మేడే సిగ్నల్ని అక్కడ ఏటీసీకి అయితే అందించాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. దాంట్లో మేడే అని చెప్పేసి దాదాపు 3 సార్లు అక్కడ మెయిన్ పైలట్ అయితే అనడం జరిగింది. కాకపోతే అదే సమయంలో అక్కడ ఏదైతే ఏటీసీ ఉందో ఏటీసీ కూడా దానికి రెస్పాండ్ కావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే దానిపైన వాళ్ళు పైలట్తోని చర్చించే టైంలో పైలట్ నుంచి ఎలాంటి మాకు సమాచారం రాలేదని చెప్పేసి మనకు ఏటీసీ కావచ్చు డీజీసీఏ అనేది క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు మేడే అంటే ఏంది అనే దానిపైన మనం మాట్లాడుకుంటే అసలు దీంట్లో చాలామందికి కొన్ని విషయాలు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు మేడే అంటే ఏంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో నౌకాయానంలో ఏదైతే మేడే కాల్ని వాడతారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో విమానాలు దాంతోపాటు ఏవైతే మనకి సముద్రాలలో ప్రయాణించేటువంటి నౌకలు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద భారీ నౌకలు ఏవైతే ఉంటాయో షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మేడే కాల్ని యూజ్ చేస్తారు. అంటే ప్రమాదవశాత్తు వాతావరణం అనుకూలించకపోయినా లేకపోతే అలలు కావచ్చు తీవ్రంగా అలలు రావడం లేకపోతే సముద్రంలో జరిగినటువంటి మార్పుల ప్రభావంతోనే అక్కడ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమైనా ఏర్పడితే అది మేడే కాల్కి పరిగణించవచ్చు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. సో దీంట్లో విమాన పైలట్ కావచ్చు షిప్ క్యాప్టెన్ సో ప్రమాదం పొంచి ఉంది అనే ఒక సహాయం కోసం రేడియో సిగ్నల్తో సమీప ఎయిర్పోర్ట్లకు నౌకాశ్రయాలకు కాల్ చేస్తారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉందండి. సో పైలట్ కావచ్చు కెప్టెన్ కాల్ చేసి మేడే అని 3 సార్లు చెప్తే దాని వెంటనే ఏటీసీ రెస్పాండ్ అవుతుంది. దాంతోపాటు అప్రమత్తమై క్లియరెన్స్ అనేది ఇస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో ఫ్రెంచ్ పదం ఏదైతే ఈ మేడే అనే పదం ఏదైతే ఉంది ఇది ఒక ఫ్రెంచ్ ఒకాబులరీ నుంచి వచ్చింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇది హెల్ప్ మీ అని చెప్పేసి దీనికి ఇంకొక పదంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడే అనే దానికి ఇంకొక పదమే హెల్ప్ మీ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఎవరైతే కెప్టెన్ కూడా నిన్న దాదాపు 1.5 గంటలకి అంటే టేకప్ అయిన కొన్ని క్షణాల్లోనే మేడే అని చెప్పేసి దాదాపు 3 సార్లు ఏడీసీకి తన బాధనైతే వ్యక్తం చేయడం జరిగింది. కాకపోతే ఆ క్షణాల్లోనే ఆ ప్లేన్ అనేది క్రాష్ కావడం జరిగిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో మేడే గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు మేడే అనేది ఎందుకు ఉపయోగిస్తారు, ఎవరైతే మనకి క్యాప్టెన్స్ కావచ్చు దాంతోపాటు ఎవరైతే పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ మేడేను దాదాపు 1920 నుంచి ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారని చెప్పేసి కూడా మనకు తెలుసా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఎక్కడైతే మనకి ఏవైతే ఈ ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి నింగిలోకి దూసుకెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణ మార్పుల వల్ల ఏదైతే ప్లేన్ సహకరించకపోయినా లేకపోతే వాతావరణం సహకరించకపోయినా పైలట్స్ అయితే ఏదైనా అంటే అక్కడ ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలు ఏవైతే అక్కడ ల్యాండింగ్కి అనుగుణంగా ఉన్నటువంటి రన్వేస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఫ్యూల్ విషయంలో అసలు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పేసి ఏటికి చేరవేస్తారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అసలు ఇప్పుడు ల్యాండింగ్కి వాతావరణం అనుకూలిస్తుందా అనే దానిపైన కూడా ఈ మేడే కాల్ని యూజ్ చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఏదేమైనప్పటికీ ఏదైతే నిన్న జరిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లో దాదాపు 246 మంది దానిలో చనిపోవడం జరిగింది. ఒక్కడు ఒక మృత్యుంజయుడిలా తను ఎగ్జిట్ గేట్ నుంచి బయటపడడం చెప్పి తెలుస్తూ ఉంది. సో ఆ ప్లైన్ ఒక్కసారిగా అంటే రన్వే పైన దూసుకెళ్ళిన తర్వాత దాదాపు డ్యూరేషన్ కావచ్చు లేకపోతే ఏదైతే ఆ రన్వే ఏదైతే ఉందో మొత్తానికి 2.5 కిలోమీటర్లు ఆ రన్వేని ఆ ప్లేన్ అనేది యూజ్ చేసుకోవాలా. కాకపోతే 1.5 కిలోమీటర్లే ఎందుకు యూజ్ చేసుకోవాల్సి వచ్చింది అనే దానిపైన ఇవాళ దర్యాప్తు సంస్థలు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇంకొక కిలోమీటర్ ఒకవేళ అదే స్పీడ్తో ఆ గమ్యాన్ని చేరుకొని ఒక్కసారి టేకప్ చేసినట్లయితే ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ పైన ఆ ప్లేన్ పడడం అనేది ఖచ్చితంగా వేరే ప్రదేశాలు అంటే రెసిడెన్షియల్ ఏరియాని దాటిపోయి ఆ ప్లేన్ పడుతూ ఉంటుండే అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే దీంట్లో ఎవరైతే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెడికోస్ ఎవరైతే ఉన్నారో 20 మంది అక్కడ స్పాట్ డెడ్ కావడం జరిగింది. అక్కడ లంచ్ చేస్తున్న టైంలోనే ఆ భారీ విమానం వచ్చి దాని మీద పడడం
ఇదంతా కూడా విధ్వంసానికి గురైపోయింది ఆ ఏరియా అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఈ ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు అంటే దాదాపు 246 మంది అంటే స్టాఫ్, దాంట్లో స్టాఫ్ మెంబర్స్ ఎంత ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు, దాంతోపాటు 10 మంది ఏమో స్టాఫ్ ఉన్నారు. సో ప్రతి ఒక్క అందరినీ కలిపితే 246 మంది దాంట్లో పూర్తిగా చనిపోయినట్టే ఇవాళ మనకి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఖాళీ బూడిదైన వాళ్ళు కావచ్చు, లేకపోతే దాంట్లో ఆయన ఎవరైతే దాంట్లో విశ్వక్ గురించి మనం మాట్లాడుకుంటే విశ్వక్తోని కొన్ని మీడియా సంస్థలు మాట్లాడడం జరిగింది. అక్కడ ఆయన దిగిన తర్వాత అసలు ఏం జరిగింది అనే దానిపైన ఆయన మాట్లాడితే ఆయన ఒకటే చెప్పిండు, నా కళ్ళ ముందే ఖాళీ బూడిదైపోయారు, నేను ఎగ్జిట్ గేట్ ఉంది కాబట్టి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి నేను బయటపడ్డా, లేకపోతే నేను కూడా చనిపోయేవాడిని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఎవరైతే దాంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దాంతోపాటు అక్కడ టాటా గ్రూప్స్ ఏదైతే ఎయిర్ ఇండియా లైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫర్ హెడ్కి అయితే 1 CR అయితే మేము నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. సో మీ అందరికీ కూడా అసలు మేడే కాల్ అంటే ఏంది, అసలు మేడే కాల్ అంటే ఏంది అనే దానిపైన ఒక చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. సో ఏదైతే ఈ తప్పిదం ఏదైతే ఉంది ఇది మానవ తప్పిదమా, లేకపోతే సాంకేతిక లోపం వల్లే ఈ ట్రాజడీ జరిగిందా అనే దానిపైన కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.